హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 5వ భాగం. కొత్తగా పెళ్ళైన వధువు నుండి ఇంత స్పష్టమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నందుకు మా ఆంటీ ఆశ్చర్యంతో చూస్తున్నారు. సరిగ్గా ఆంటీ వెనక నిలబడి ఉన్న వసంతి ముఖంలో ఒక ఆధ్యాత్మికత చిరునవ్వు కనిపించింది. ఆంటీ అత్యున్నత స్త్రీ. ఆమె నిరుత్సాహపడలేదు. ఆమె సాధారణ స్వభావానికి పూర్తి విరుద్ధంగా నేను మాట్లాడాను కాబట్టి క్రూరమైన పాములా కోపంతో బుసల కొడుతూ చెప్పింది. నీ అందానికి దాసుడే నిన్ను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు వాడు. కాబట్టి నేను నిన్ను సహిస్తున్నాను. లేకపోతే నేను నిన్ను వెంటనే ఇంటి నుండి బయటకు పంపేస్తాను. విను అమ్మాయి, నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు కదా, నీకు అన్ని రహస్యాలు మెల్లిగా తెలుస్తాయి. కానీ నువ్వు నిజంగా భరించగలవా? ఈ ప్రసంగం ముగిసే సమయానికి ఆమె స్వరం చాలా చల్లగా మరియు మంచుతో నిండిపోయింది. అసన్నమైన ప్రమాదం గురించి ఆమె నన్ను హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. కానీ ఆమె ఏమి మాట్లాడుతుందో నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ విషయం చాలా క్లిష్టంగా ఉందని అర్థమైంది. ఇంకేం మాట్లాడకుండా ఆంటీ వెంటనే వెళ్ళిపోయింది. ఆంటీ వెళ్ళిపోయిన వసంతి అక్కడే ఉండిపోయింది. ఆంటీ మాట తీరు నా కోపాన్ని పెంచింది. అది వసంతిపై చూపించాను. ఏం చూస్తున్నావు? చీరని బల్లి మీద పెట్టి బయలుదేరు. ఇది ప్యాలెస్ కాదు, హాంటెడ్ హౌస్. ఇది ఇంత విచిత్రమైన గార్గయిల్ను వాష్రూమ్లో ఎవరైనా పెడతారా? నేను ఒక్క చిన్న ప్రశ్న అడిగాను. దానికి ఆమె చాలా గర్వం, అహంకారం చూపించింది. నా ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వడానికి బదులుగా ఆమె నాపై విరుచుకుపడింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి నా దగ్గర సరైన పదాలు లేవు. ఈ ఇంట్లో నా కోసం ఇంకా ఎన్నో ఆశ్చర్యాలు, కొత్త అనుభవాలు ఎదురు చూస్తున్నాయి. మూగ అమ్మాయి అని ఆంటీ పరిచయం చేసిన వసంతి ఏదో విచిత్రం చేస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కోపంతో ఆంటీని నిందిస్తున్నప్పుడు అకస్మాత్తుగా నా గదిలో ఒక ఆడగొంతు శబ్దం నేను విన్నాను. కొత్త పెళ్లి కూతురా, నువ్వు చెప్పింది నిజమే. ఇది నిజంగా హాంటెడ్ హౌస్. ఈ శపించబడిన ప్రదేశం ప్రమాదకరమైనదే మాత్రమే కాదు, చాలా బాధాకరమైనది కూడా. గదిలో నేను వసంతి తప్ప మరెవ్వరూ లేరు. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? నన్ను కొత్త పెళ్లి కూతురా అని పిలిచి ఇన్ని మాటలు చెప్పింది ఎవరు? ఒక్క క్షణం ఆ గదిలోకి ఎవరో వచ్చినట్లు అనిపించింది. బహుశా ఆ వ్యక్తి మా మునుపటి సంభాషణ విని ఉండవచ్చు మరియు ఇప్పుడు ఈ విషయాన్ని నాకు చెబుతున్నది. ఖచ్చితంగా చెప్పాలంటే నేను తలుపు బయట చూశాను, కానీ కారిడార్ మొత్తం ఖాళీగా ఉంది. అక్కడ ఒక వ్యక్తి కూడా లేడు. ఇప్పుడు నాతో ఇలా మాట్లాడింది ఎవరు? ఆ స్వరం మళ్ళీ వినబడడంతో నేను భయపడ్డాను. హేమంతి, నేను వసంతిని. నీతో ఈ మాటలు మాట్లాడింది నేనే. భయపడకు ప్లీజ్. నేను నీకు ఏ హాని చెయ్యను. నా వెన్నుముక కింద నుండి పైకి వణికింది వసంతి. మోగ వసంతి మాట్లాడుతుంది. ఎలా మాట్లాడగలదు? ఆమె పెదవులు కదలడం లేదు. అలాంటప్పుడు ఆమె ఎలా మాట్లాడుతుంది? ధైర్యవంతురాలైన నేను వెంటనే మూర్ఛపోలేదు. మరే ఇతర అమ్మాయి అయి ఉంటే ఇప్పటికీ స్పృహ కోల్పోయి ఉండేది. నేను భయపడ్డాను, కానీ స్థిరంగా ఉన్నాను. అరవలేక భయంతో నా గొంతు ఎండిపోయింది. అంచెలంచెలుగా వణికిపోతూ వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాను. కానీ అకస్మాత్తుగా నేను మంచం యొక్క చెక్క కాలుకు ఢీకొని పడిపోయాను. వసంతి పరుగున వచ్చి నన్ను పైకి లేపడానికి ప్రయత్నించింది. నేను భయంతో నిజంగా స్పృహ కోల్పోయాను. నేను ఎంతసేపు స్పృహ లేకుండా ఉండిపోయానో నాకు నిజంగా తెలియదు. అకస్మాత్తుగా నా ముఖంలో చల్లదనం కనిపించింది. ఎవరో చల్లటి నీళ్లు చల్లారు. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి నా భర్త ఆందోళనగా నా వైపు చూస్తున్నాడు. లేచి కూర్చొని చుట్టూ చూసేసరికి వసంతి ఎక్కడా కనిపించలేదు. నేను మరియు నా భర్త మాత్రమే గదిలో ఉన్నాము. నేను నిటారుగా కూర్చోడానికి ప్రయత్నించడం చూసి నా భర్త ఆతృతగా అడిగాడు, ఏమైంది నీకు చామంతి? ఎలా స్పృహ కోల్పోయావు? అతని ప్రశ్నలకు నా వద్ద సమాధానాలు లేవు. నేను పొరపాటుగా ఆలోచిస్తున్నానేమో అనిపించింది.
నిన్న రాత్రి జరిగిన సంఘటన నా మనసును బాగా ప్రభావితం చేసింది. బహుశా ఆ కారణంగా నా కళ్ళు కూడా నన్ను మోసం చేశాయి. నేను లేనివి లేదా ఎట్టి పరిస్థితిలోనూ జరగలేనివి ఊహించుకుంటున్నాను. మూగ వ్యక్తి ఎప్పుడైనా మాట్లాడగలదా? గార్గయిలు రక్తం చిందించగలదా? స్పష్టంగా నా మనసు అసహజమైన విషయాలను ఊహించుకుంటుంది అని నేను అనుకున్నాను. నేను నిశ్శబ్దంగా కూర్చోవడం చూసి నా భర్త ఆందోళన పడుతూ ఇలా అన్నాడు, నిన్నటి నుంచి నువ్వు ఏమీ తినలేదు. బహుశా ఆ కారణం నువ్వు స్పృహ కోల్పోయావు. అయినా సరే ఇప్పుడు రెడీ అయ్యి కిందకి రా, నేను కిందకి వెళ్తున్నాను అని చెప్పి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆలస్యం చేయకుండా చీర ఆభరణాలు ధరించడం మొదలుపెట్టాను. దాదాపు మధ్యాహ్నం కావస్తుంది. నాకు అంత బరువైన చీరలు ఆభరణాలు అలవాటు లేదు కాబట్టి నేను వీటిని ధరించడానికి చాలా సమయం పట్టింది. ఎలాగోలా తయారై రూమ్ నుంచి బయటికి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా నా పాదాలు చీరకు చిక్కుకొని తడబడ్డాను. పడిపోకుండా కాపాడుకోవడానికి నేను తలుపు పట్టుకున్నాను. ఆ సమయంలో నా కాళ్ళు చెక్క తలుపు పలకలపై ఉన్న స్క్రాచ్ మార్కులను గుర్తించాయి. తలుపులు చాలా గట్టిగా గీకున్నట్లు అనిపించింది. లోతుగా పరిశీలించినట్లయితే స్క్రాచ్ మార్క్స్ ఏదో పెద్ద జంతువు యొక్క గోళ్లతో గీకపడ్డాయని స్పష్టమవుతుంది. నా శరీరంలో భయం యొక్క తరంగం నడుస్తున్నట్లు నేను భావించాను. నిన్న రాత్రి నేను విన్నవి మరియు అనుభూతి చెందేవి ఊహాత్మకమైనవి కాదని స్పష్టంగా అర్థమైంది. అవును, ప్రతి ఒక్కటి వాస్తవంలో జరిగింది. భయం ఉన్నప్పటికీ వెనక్కి తగ్గడానికి వీల్లేదు. నన్ను నేను సమాధానపరుచుకున్నాను. అది మంచిదైనా చెడ్డదైనా ఇప్పుడు ఈ ఇల్లు నాది. దాని బాగోగులు చూసుకోవడం నా బాధ్యత. అందుకే ఆలస్యం చేయకుండా కిందకి దిగాను. నా భర్త మరియు ఆంటీ ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటూ మంచాలపై కూర్చున్నారు. ఆంటీ ఉదయం నాతో జరిగిన వేడి సంభాషణను నా భర్తకు చెప్పలేదని నాకు అనిపించింది. అయితే ఆ విషయాన్ని నా మనసులో నుంచి తుడిచిపెట్టాను. కిందికి వస్తున్న నన్ను చూసి తన స్వభావానికి భిన్నంగా ఆంటీ మధురమైన స్వరంతో, హేమంతి వస్తుంది, రామ్మా అని ఇక్కడ కూర్చో అని ప్రేమగా పిలిచింది. ఆమె నన్ను తన పక్కన కూర్చోమని చెబుతూ ఉంది. ఆంటీ ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఈమె చాలా మోసపూరితమైనది నేను నిర్ధారించుకున్నాను. ఎలాంటి అభ్యంతరము లేకుండా నేను ఆమె పక్కన కూర్చున్నాను. అప్పుడు నా భర్త నాతో ఇలా అన్నాడు, వినండి చామంతి, ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత తన భర్త తనను మంచిగా చూసుకోవాలని కోరుకుంటుంది. బహుశా నేను మీ కోరికను తీర్చలేను. అతని మాటలు నాకు స్పష్టంగా తేలిగా మౌనంగా అతని వైపు చూశాను. నన్ను ఆశ్చర్యంగా చూసి అతను మళ్ళీ చెప్పాడు, చామంతి చూడండి, ప్రతి కుటుంబంలో రిసెప్షన్ అనేది వివాహ వేడుకలో ఒక భాగం. కానీ ఈ ఇంట్లో అలాంటి రూల్ లేదు. కాబట్టి మేము రిసెప్షన్స్ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. దయచేసి నిరుత్సాహపడకండి. నిజానికి ఇది ప్రాచీన కాలం నుండి మన వంశానికి ఆచారం కాబట్టి మేము కూడా దానికి కట్టుబడి ఉండాలి. నేనేమి మాట్లాడలేకపోయాను. ఈ ఇంట్లో నేను నిజంగా సంతోషంగా ఉండగలనా? నేను సంతోషం ఆశించడం అవసరమా? నా వీధి నాకు బాగా తెలుసు. ఆనందం నాకు ఎక్కువ కాలం నిలవదని నా భర్త మాటలు నాకు అసంతృప్తి కలిగించాయి. కానీ నేను ఏమీ మాట్లాడకుండా నవ్వుతున్న ముఖంతో సమాధానం ఇచ్చాను. నాకేమీ అభ్యంతరం లేదు. నేను నిరాశలకు లోకను. ఇంటి నియమాలు సాంప్రదాయాలు అన్నీ నిశితంగా పాటించాలి. నా మాటలు నా భర్తను సంతోషపెట్టినట్లు అనిపించింది. ఇంకేమీ మాట్లాడకుండా అతను బహుశా ఏదో పని కోసం గది నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను ఆంటీ మాత్రమే గదిలో మిగిలిపోయాము. ఇప్పుడు మళ్ళీ ఆంటీ మునుపటిలా కోపం ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఏ అమ్మాయి, నీవెందుకు నిస్పృహ మొహంతో కూర్చున్నావు? చూడు, ఈ ఇంటి నియమాలని నువ్వు పాటించవలసి ఉంటుంది. మతి భ్రమించినట్లు ముఖం పెట్టి ప్రయోజనం లేదు. ఇప్పుడు నీ వాళ్ళు కొంచెం కదిలింది, వంటగదికి వెళ్ళు. నీకు కావలసినది నువ్వే వండుకోవాలి. నువ్వు నీ కోసం మాత్రమే వండుకోవాలి. ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. నా వంటరా, నేను నీకు వంటగది చూపిస్తాను. ఓ దేవుడా, ఒకదాని తర్వాత ఒకటి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వధువుకు రిసెప్షన్ ఏర్పాటు చేయాలనే నియమం లేదు. కానీ పెళ్ళైన 2వ రోజునే ఆమెను వంటగదిలోకి నెట్టవచ్చు. ఇది ఎలాంటి ఇల్లు? వింత నియమాలు ఉన్నాయి ఇక్కడ. పైగా ఆంటీ నా ఒక్కదానికే వంట చేసుకోమని చెబుతుంది. ఈ వ్యక్తులు ఖచ్చితంగా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతిదీ నాకు చాలా అనుమానంగా ఉంది. ఆంటీ నన్ను పిలిచినప్పుడు నేను నా ఆలోచనలతో మునిగిపోయాను. ఏం జరిగింది? ఎందుకు అలాగా నిలబడిపోయావు? నా వెంట రా. మందిలో
ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. నేను ఏమీ బయట పెట్టకుండా ఆమె వెనకే వెళ్ళాను. ఆమె నన్ను గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మూలలో ఉన్న చీకటి గదికి తీసుకెళ్ళింది. నేను గదిలోకి ప్రవేశించాను. మసక వెలుతురు ఉంది. అక్కడ వంట చేయడానికి అవసరమైన పదార్థాలు మరియు పాత్రలతో నిండిన చాలా పెద్ద గది. ఒక మూలన 2 బొగ్గు పొయ్యిలు కూడా ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వంటగది చాలా రోజులుగా ఉపయోగించలేదని నాకు అనిపించింది. నేను ఆశ్చర్యంగా గదివైపు చూస్తుంటే ఆంటీ 2 పెద్ద కిటికీలను తెరిచింది. చీకటి తొలగిపోయింది. ఇది నాకు ఉపశమనం కలిగించింది. ఈ ఇంట్లో నిజంగా వెలుతురు కొరత ఉందని నేను భావిస్తున్నాను. ఆంటీ మాటలు విని ఆలోచనల నుంచి బయటకు వచ్చాను. చామంతి, స్టవ్వులు వెలిగించి వంట ప్రారంభించు. ఈ పదార్థాలు నీకు సరిపోతాయి అనుకుంటున్నాను. ఈ మాటలు విన్న నేను ఆటోమేటిక్గా ఆమెను అడిగాను, నేను నా కోసమే ఎందుకు వండుతాను? మీకు జమీందార్ బాబుకు కూడా భోజనం వండుతాను. నేను నా మాటలు పూర్తి చేసేలోపు ఆంటీ కోపంగా నా మీద అరిచింది. నువ్వు మా గురించి ఆలోచించనవసరం లేదు. నేను తినే ఆహారం ఆయన దగ్గర ఉంది. నువ్వు అతని గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవలసిన అవసరం లేదు. లంచ్ మరియు డిన్నర్లో నువ్వు ఏమి తినాలనుకుంటున్నావో అది మాత్రమే వంట చేసుకో అని కఠినంగా చెప్పింది. కొంతసేపు దిగ్భ్రాంతితో అలాగే నిలబడిపోయాను. 2-3 రోజులు సరిగ్గా తినకపోవడంతో ఆకలితో కడుపు మండింది. అందుకే పెద్దగా ఆలోచించకుండా వంట చేయడం మొదలుపెట్టాను. రైస్ కడిగి స్టవ్ మీద పెట్టి కూరగాయలు కొయ్యడం మొదలుపెట్టాను. అనుకోకుండా నా కుడి చేతి వేలు ఒకటి తెగింది. తాజా రక్త కారడం ప్రారంభించింది. నేను గాయం మీద పసుపు రాసుకోబోతుంటే అకస్మాత్తుగా ఆంటీ గాయమైన నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. తాజా రక్తాన్ని చూసి, కమ్మని ఆహారాన్ని చూసి నాలుక అదుపు చేసుకోలేనట్లు ఆమె కళ్ళు జిగ్గేలమని మెరుస్తున్నాయి. నిజంగా ఆమె తనను తాను నియంత్రించుకోలేకపోతుంది. ఆమె నా గాయపడిన వేలిని తన నోట్లోకి తీసుకొని చప్పరించడం ప్రారంభించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నా శరీరం మొత్తం మొద్దుబారడం ప్రారంభించింది. ఆంటీ నా ఒంట్లోని రక్తం అంతా పీల్చుతున్నట్లు అనిపించింది. ఆమె సంతోషంగా నా తాజా రక్తాన్ని తాగుతూనే ఉంది. సడన్గా చాలా పాత్రలు నేలపై పడిపోయాయి. అది పెద్ద శబ్దంతో ఆంటీని ట్రాన్స్ నుండి బయటకు తీసుకువచ్చింది. ఆమె నా చెయ్యి వదిలేసింది. నేను మతిస్థిమితం కోల్పోయాను. ఆంటీ నోట్లో నుంచి రక్తం కారడం చూశాను.